బుద్ధి అనే స్కేలుతో నమ్మకాన్ని కొలవకూడదు. నమ్మకం అనేది మన మనసుకి సంబంధించిన విషయం. వస్తాను. ఇంతకీ తనెవరో నువ్వు చెప్పలేదే? కళ్యాణికి ట్యూషన్ చెప్పే సుధా టీచర్. ఓరి దేవుడా, తన కళ్యాణి వాళ్ళ టీచర్ అమ్మా. అది ముందే చెప్పొచ్చు కదరా. టీచర్ గారు, సుధా టీచర్, ఒక్క నిమిషం ఆగండి. సూరజ్ ఇప్పుడు చెప్పినప్పుడే నాకు కూడా తెలిసింది నేను కళ్యాణి వాళ్ళ నానమ్మని. తెలుసు, కళ్యాణి చెప్పింది. అవును, నేను కూడా మీకు చాలాసార్లు ఫోన్ చేశాను. అవును, గుర్తుంది. అమ్మా, మీరందరూ టూర్కి వెళ్ళినప్పుడు ప్రీతికి యాక్సిడెంట్ అయింది కదా, ఆ కోపం ఇంకా వాడికి తగ్గలేదు. నువ్వెప్పుడూ ఈ గుడికే వస్తూ ఉంటావమ్మా? అదంతా ఏం లేదు. మనసులో అనుకున్నది ఏదైనా జరిగితే థ్యాంక్స్ చెప్పడానికి ఇక్కడికి వస్తాను. మేం కూడా అందుకే ఇక్కడికి వచ్చాం. ప్రీతికి ఏ అపాయం కలగకుండా రక్షించాడు. మరి నువ్వు? నేను కూడా ప్రీతి కోసమే ఒక ముఖ్యమైన పూజ చేసి వెళ్ళడానికే ఇక్కడికి వచ్చాను. ఇట్రామ్మా. విన్నావా సూరజ్, ఇది చాలా విచిత్రంగా ఉందిరా. తను కూడా ప్రీతి కోసం వేడుకొని మొక్కు తీర్చడానికి వచ్చిందంట. ఇది నిజంగా చాలా మంచి విషయం కదా. నేను వెళ్ళొస్తాను. పిల్లల్ని స్కూల్కి పంపే టైం అయింది. సుధా టీచర్ అని చెప్పగానే నేనేదో 30-35 ఏళ్లు ఉంటాయనుకున్నాను. ఈ అమ్మాయికి ఏంట్రా తక్కువ? దేనికి? కళ్యాణి తల్లి అవటానికి. ఇది గుడి కాబట్టి సరిపోయింది. వెళ్ళి దండం పెట్టుకునిరా, లేదంటే వెళ్ళిపోతా. దేవుడా, ఆ అమ్మాయిని నేనిక్కడ చూడగలిగానంటే అది నీ దయ వల్లే. తనని ఎలాగైనా సూరజ్ జీవితంలోకి చేర్చు దేవుడా. సారీ, 10 నిమిషాలు లేట్ అయింది. ఇదేమీ కొత్త కథ కదా, పర్వాలేదు. కూర్చో, ఒక రౌండ్ వేసేద్దాం. దీని మీద రౌండ్ ఏం వెళ్ళక్కర్లేదు. నువ్విచ్చిన డబ్బుతో కొన్న ఈ బుల్లెట్లు నాతో ముందుగా నువ్వే రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తెలుసా. రా, వచ్చి కూర్చో. అందుకే నేను నిన్ను చూడాలంది. నిన్న సాయంకాలమే ఇది నా చేతికొచ్చింది. ఎలా ఉంది? బాగుందనే కదా సెలెక్ట్ చేశారు. ఎవరో కనిపెట్టారని ఆ ట్రిప్కి వెళ్తే ఆ ట్రిప్ వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు మన తిరుగుడు తగ్గించడం మంచిది. ఇంకా చాలా దిగిరండి, కొంచెం సేపు ఇక్కడే కూర్చొని మాట్లాడదాం. హోటల్లో ఆవిడ నీ గురించి చాలా తప్పుగా మాట్లాడిందిగా, ఆ కోపం నాకింకా కూడా తగ్గలేదు. అది నాకు అర్థమైంది. నన్ను ఏమన్నా సరే ఓకే, కానీ ఆవిడ నిన్ను తప్పుడు మనిషి అని చెప్పింది. అది నేను తట్టుకోలేను. అది వదిలేండి, అందుకే కదా ఈ గిఫ్ట్ కొనిచ్చాను. అలా నేను వదిలిపెట్టలేను. దాన్ని మళ్ళీ ఏదైనా చేయాలి. చూడండి, ఇంకోళ్ళ గురించి మాట్లాడడానికి కాదు, మన గురించి మాట్లాడడానికి నేను హాఫ్ డే లీవ్ తీసుకుని వచ్చాను. హాఫ్ డే లీవా? ఫుల్లుగా తీసుకొని ఉండొచ్చుగా. నాకు ఆఫీస్లో చాలా బాధ్యత ఉంది. ఇన్ఫో పార్క్ లో నేను వర్క్ చేసిన ఆఫీసేగా, చాలా బాగుంటుంది. అవునవును, చాలా బాధ్యత. నేను వచ్చినప్పుడల్లా నువ్వు ఏ పని చేయకుండా అటు ఇటు తిరగడం నీ కళ్ళారా చూశానులే. అవును, ఆఫీసులో నిజంగా నీకు ఏం పని ఉంటుంది? ఊరికే మాట్లాడుతూ ఉంటారు. దుబాయ్ బేస్ అయిన ఫేమస్ ఐటీ కంపెనీ లుమిటెక్, దానికి అడ్మిన్ మేనేజర్ని నేను.
ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్. నిజం చెప్పాలి అంటే నువ్వు ఉద్యోగం చేయాల్సిన అవసరం ఉందా? అమ్మా నాన్న దుబాయ్కి పిలుస్తూ ఉన్నారు, కానీ మిమ్మల్ని వదిలి వెళ్ళకూడదని నేను ఇక్కడే ఉన్నాను. మనం కలిసే వెళ్దాం. నేను రెడీ. నేను అడ్వకేట్ని కలిశాను. పెళ్లి చేసుకోవడానికి ముందే వైఫ్ మెంటల్ పేషెంట్గా ఉంది అని ప్రూవ్ చేయడానికి సర్టిఫికేట్ కావాలి అని చెప్పారు. రోగాన్ని దాచిపెట్టి మోసం చేసి పెళ్లి చేశారని మనం ప్రూవ్ చేశామంటే డివోర్స్ ఇచ్చేస్తారు. అదెలా రెడీ చేస్తారు? నా వైఫ్ వాళ్ళ అమ్మా నాన్నకు తెలుసు, కానీ వాళ్ళు చెప్పరు. నా నెట్వర్క్ యూజ్ చేసి నేను వెతుకుతూనే ఉన్నాను. పెళ్లికి ముందు తను ట్రీట్మెంట్ తీసుకున్న హాస్పిటల్ గురించి కానీ ఆ డాక్టర్ గురించి కానీ మనకు తెలిస్తే చాలు, మిగతాది ఈజీగా రెడీ చేయొచ్చు. ఇంకా ఒక బిజినెస్ స్టార్ట్ చేయడం కోసం ఫ్రెండ్స్ దగ్గర నుంచి తీసుకున్న డబ్బుని తిరిగి ఇచ్చేయాలి. అది మాత్రమే నాకు ఇప్పుడున్న ఒకే ఒక ప్రాబ్లం. ఆ డబ్బంతా నేనేస్తాను. అరే నువ్వు ఇవ్వాల్సిన అవసరం ఏంటి? నాకు అవసరం ఉంది. ఇక్కడున్న అన్ని సమస్యలు తీర్చిన తర్వాతే నేను మిమ్మల్ని సొంతం చేసుకుంటాను. నేను ఇప్పుడు కూడా నీకు సొంతమేగా. ఈ దొంగ సంబంధాలు కాదు, రికార్డికల్ గా మీరు నాకు కావాలి. చూడు విను, నువ్వు బయటికి వెళ్ళి ఆడుకో. అమ్మ చూస్తే తిడుతుంది. ఊరుకో. ఓరి దేవుడు, వీడెక్కడ ఏం చేస్తున్నాడు? అమ్మ తల. ఏమిట్రా మంచం కింద దూరి ఏం చేస్తున్నావు? బాల్ తీసుకోవడానికి వచ్చాను. నువ్వు నీ బాలు, అసలు నువ్వెందుకురా నా రూమ్లోకి వచ్చావు? బయటికెళ్ళు. అయ్యో బాలా, బాలా తొందరగా రా అమ్మా. బాలా, వీడు నన్ను చంపేస్తాడేమో, కొట్టేసి తొందరగా రా. చంపబోతున్నానా? పిచ్చ కింద ఏంటి? నువ్వు త్వరగా రావే, లేకపోతే వీడు నన్ను కొట్టేసే చంపేస్తాడు. బాలా, బాలా వీడు నన్ను చంపాలని చూస్తున్నాడు. నువ్వింకా మారలేదారా? ఏంటి? నేనేం చేయలేదు. నీకెవరినైనా కొట్టాలనిపిస్తే ముందు నా తల పగలగొట్టు. నేనేం చేయలేదని చెప్పాను కదమ్మా. అవునవును, నువ్వింతవరకు ఎవరిని ఏమి చేసింది లేదుగా. అమ్మా, విను చెప్పింది నిజమే. వాడిక్కడికి బాల్ తీసుకోవడానికి వచ్చాడు. బామ్మే అబద్ధం చెప్తున్నారు. నువ్వు రా విను. పిల్లల్ని ఎలా పెంచేవో అర్థం అవుతుందా? ఇంతవరకు అది ఎప్పుడు అబద్ధం చెప్పలా, ఇప్పుడు అబద్ధాలు కూడా చక్కగా చెప్తుంది. వాడు బ్యాట్ పట్టుకొని పరిగెత్తుకుంటూ నన్ను కొట్టడానికి వస్తే అది చూస్తూ నుంచుంది. ఇప్పుడు ఏం చెప్తుందో చూడు. నేను అబద్ధం చెప్తున్నానంట. పెంచవే, ఇలాగే పెంచుకుంటూ పో. వాళ్ళిద్దరి వల్ల జీవితంలో నీకు ప్రయోజనం లేదు. భగవంతుడా, నీ దయవల్ల చూశాను, లేకపోతే ఈ పాటిపాడు నా తల పగలగొట్టి చంపేసేవాడు. ఇలాంటి దానికి ఏం చెప్పినా అర్థం కాదు. నేను చెప్పాను కదా విను, నేను బయటికి ఎక్కడికైనా వెళ్ళి ఆడుకోమని. నేను అవినేమన్నా చేశానా? నువ్వు చూస్తూనేగా ఉన్నావు. చూడండి, నా పర్మిషన్ లేకుండా మీరిద్దరూ ఆ రూమ్లోకి వెళ్ళకూడదు. చెప్పిన మాట వినకపోతే ఇద్దరిని బయట నుంచోపెట్టి మంచినీళ్ళు కూడా ఇవ్వను. నేను అవన్నీ ఏమీ చేయలేదమ్మా. నానమ్మ అబద్ధం ఆడుతోంది.
ఒరే మురుగా. అరే షాజీ మావయ్య, ఆ, అయితే ఇంకా నన్ను మర్చిపోలేదనుకుంటా. మిమ్మల్ని ఎలా మర్చిపోగలను? ఒక్కొక్కసారి నన్ను మనుషులు తరివేటప్పుడు నేను మీ గురించి ఆలోచిస్తాను. నాకు పని నేర్పించిన గురువు కదా. నేను నీకు నేర్పించిన పనితో ఇప్పుడు కూడా బతుకుతున్నావు అనమాట. నేను ఆ పనిని వదిలేశాను. వదిలేసావా? ఎప్పటి నుండి? చాలా రోజులైంది. ఎక్కడి నుంచో పారిపోయి వచ్చిన అబ్బాయి నాకు దొరికాడు. నా తమ్ముడు లాంటివాడు. పిక్ పాకెట్, దొంగతనం, మోసం ఇలాంటివన్నీ వద్దని చెప్పాడు. ఆ, నేను కూడా వాడి చేతిలో ఒట్టు వేశాను. నువ్వెందుకురా అలా అంతా చేసావు? నేను పని నేర్పించిన వాళ్ళు ఎవరు పనికి రాకుండా పోలేదు. నీకు మళ్ళీ ఇది చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే నేను నిన్ను ఈ ఊర్లోనే పెద్ద దొంగ మార్చి చూపిస్తాను. నేను దొంగగా ఉండాలనుకోవట్లేదు. చివరిగా డబ్బు తీసుకోకుండా పరోటా తీసుకొని పారిపోయినందుకు అందరూ కలిసి నన్ను పోలీసుకి అప్పచెప్పాలని అనుకున్నారు. తర్వాత ఎందుకో వాళ్ళ మనసు మారి బాగా కొట్టి రోడ్లో వదిలేశారు. మనం చేసే వృత్తిని ఎప్పుడు మనం వద్దనుకుంటామో అప్పుడు మనకి ఎక్కువ సమస్య వస్తాయి. నేను మళ్ళీ ఆ పని చేయదలుచుకోవట్లేదు. ఏదైనా పని చేసి బ్రతకాలనుకుంటున్నాను. ఆ, ఇది కూడా మంచి నిర్ణయమే. అవును, మీరెప్పుడు జైలు నుంచి వచ్చారు? వారం రోజులైంది. ఈసారి ఎందుకంటే లోపలికి వెళ్లారు? దొంగ సైన్ కేసులో నేను చెట్టియార్తో కొట్లో పనిచేశాను కదా, ఆయన దగ్గర నుండి ఒక చెక్ బుక్ దొంగతనం చేశాను. అవసరమైనప్పుడంతా ఆయన సైన్ నేనే చేసి బ్యాంకులో నుంచి డబ్బులు తీసుకుంటాను. దొంగ ఏదో ఒక రోజు దొరికిపోతారంటారు కదా, దొరికిపోయాను. డబ్బులు పని జైలుకి వెళ్ళాను. నెక్స్ట్ ఏంటి ప్లాను? కొన్ని రోజులు ఈ ఊరు వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఊర్లో నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, సైమన్. వాడి ఇంటికి వెళ్దాను అనుకుంటున్నాను. నేను రానా? నువ్వు రావటం నాకు ప్రాబ్లం కాదు, కానీ నాకు భారంగా ఉండగాదు. కొన్ని రోజులు నేను గుడౌన్లో పనిచేశాను. అక్కడ దొరికిన డబ్బులున్నాయి. అది తప్ప నీ దగ్గర ఇంకే సంపాదన లేదా? అవును, సంపాదన ఏమీ లేదు. ఊర్లో మాత్రం ఒక ప్లేస్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఆ ప్లేస్ డాక్యుమెంట్స్ నీకెలా దొరికినాయి? ఎలాగ దొరికింది? అవి ఇప్పుడు ఎక్కడున్నాయి? కాలనీలో నేను ఉంటున్న ఇంటిలో జాగ్రత్తగా పెట్టాను. ఆ, నేను మీకు చూపిస్తాను. నువ్వు తీసుకురా, ఏవైనా యూస్ ఉంటుందో నేను చూస్తాను. పని చేసిన డబ్బులు ఇప్పుడు నీ దగ్గర ఉన్నాయి కదా? ఆ, సరేరా, మనం ఏదో ఒకటి తిందాం. నాకు గురుదక్షిణ ఇవ్వని ఒకే ఒక్క శిష్యుడు నువ్వు మాత్రమే. పర్లేదులే, నాకు గురుదక్షిణగా నేను చికెన్ బిర్యానీ తీసుకుంటానులే, పదా. ఇదిగో చికెన్ బిర్యానీ మాత్రం తినాలని లేదు. ఏదైనా తినండి, నా దగ్గర డబ్బులు ఉన్నాయి. రా. ఏమైంది మేడం అలా చూస్తున్నారు? మనం బయట పెట్టిన సీసీటీవీ కెమెరాలో చాలాసేపటి నుంచి ఒక మనిషి ఇటే చూస్తున్నట్టు కనిపించాడు. తర్వాత ఆయన సీసీటీవీ కెమెరాలో కనిపించలేదు. క్యాబిన్ కిటికీ ఓపెన్ చేసి చూస్తే ఆయన ఇటే చూస్తున్నాడు. ఎవరైనా దొంగ అయి ఉంటాడా? ఒక ఆయన ఇటే చూస్తున్నాడు, కానీ దొంగ కాదు. మీరెలా అంత ఖచ్చితంగా చెప్పగలరు? నేను ఒకసారి చూస్తే చాలు, దొంగ లేకపోతే వేరే ఎవరైనా నాకు తెలిసిపోతుంది. వేరెవరైనా అంటే? సైట్ కొట్టేవాళ్ళు వాకిల్ దగ్గర కానీ లేకపోతే కిటికీ దగ్గర కానీ కూర్చొని చూడటానికి ఒక ఛాన్స్ దొరికితే చాలనుకునే ఒక పోకిరి వేదవా. ఇన్ని రోజులు రానివాడు ఇప్పుడెలా వచ్చాడు? అది కూడా కరెక్టే. ఒకవేళ ఆవిడ్ని చూడటానికి వచ్చాడా? ఇక్కడ నేను ఒకడిని ఉన్నప్పుడు అసలు వాళ్ళందరూ ఎందుకు వచ్చి సైట్ కొడుతున్నారు?
సుధా, బయట ఒకడు చాలాసేపటి నుంచి ఇట్టే చూస్తున్నాడు. మీకు తెలిసిన వాడయి ఉంటాడా? మా వాళ్ళెవరూ ఇక్కడికి వచ్చే ఛాన్స్ లేదు. ఒకసారి వెళ్ళి చూసిరండి. మ్. ఇక్కడ ఎవరు నుంచునున్నారన్నారు? అవును, అదిగో అక్కడ. అక్కడ ఎవరూ లేరండి. మేము ఇప్పుడే కదా చూసాం. ఒకవేళ వెళ్ళిపోయి ఉంటాడు. వాళ్ళంతే, అమ్మాయిని చూస్తే చాలు పడిపోతారు. మీరు వెళ్ళండి. అయినా వాడు ఎవడై ఉంటాడు? నెక్స్ట్ టైం నుంచి ఆ డోర్ను మూసేస్తే సైట్ కొట్టడం తగ్గుతుంది. హలో, బాలసుధానే కదా? అవును. నేను విను వాళ్ళ క్లాస్ టీచర్ని మాట్లాడుతున్నా. మీరు వెంటనే స్కూల్ దగ్గరికి ఒకసారి రావాలి. ఏమైంది టీచర్? మీరు త్వరగా బయలుదేరండి మేడం. వచ్చిన తర్వాత ఏంటో చెప్తాను. వెంటనే బయలుదేరండి. ఇదిప్పుడు ఈ సంవత్సరం 3వ సారి మిమ్మల్ని ఇక్కడికి రప్పించి వీడి గురించి చెప్పడం. ఎగ్జామ్స్లో మాత్రం మార్క్స్ బాగానే వస్తున్నాయి, కానీ క్లాస్ తీసేటప్పుడు శ్రద్ధగా వినడం లేదని క్లాస్ టీచర్ చెప్తున్నారు. నేను వీడికి ఇంట్లో బాగా నేర్పిస్తున్నాను సార్. పుస్తకాల్లో ఉన్న పాఠాలు మాత్రమే నేర్పిస్తే సరిపోదు, ఎదుటి వాళ్లతో ఎలా ప్రవర్తించాలో కూడా నేర్చుకోవాలి. ఈ రోజు వీడి పక్కన కూర్చున్న అబ్బాయి ముక్కు పగలగొట్టాడు. హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్కి ఎంత ఖర్చు అయిందో ఇప్పుడు చెప్పి. అదే సమస్య. వీడు చాలా రౌడీ చేష్టలు చేస్తున్నాడు. వీడిని స్కూల్లో ఉంచాలా వద్దని ఆలోచిస్తున్నాం. వాడు మా నాన్నని జైల్లో ఉన్న దొంగ అని చెప్పాడు. అందుకని అలా చెప్పిన వాళ్ళందరినీ కొట్టేస్తావా? నేను చెప్పినా సరే కొడతావా? సార్, కమిటీలో ఉన్న టీచర్స్ అందరూ చెప్తున్నారు ఇలా గొడవ చేసే అబ్బాయిల్ని స్కూల్లో ఉంచకూడదు అని. వీడు చేసిందంతా చూసి మిగతా కుర్రాళ్ళు కూడా చెడిపోతారని వాళ్ళు అంటున్నారు. సార్, ఈ స్కూల్లో ఒక సెక్షన్లో 200 పిల్లలున్నారు. అందులో ఒక అబ్బాయి కోపిష్టివాడుగా ఉంటే ఏదైనా తప్పు చేస్తే మిగతా పిల్లలందరూ అదే నేర్చుకుంటారు అని చెప్పడంలో ఏం న్యాయం ఉంది సార్? మీరు కూడా కొద్ది రోజులు స్కూల్లో టీచర్గా పనిచేశారు కదా. మంచి విషయాల కంటే చెడు విషయాలే వాళ్ళు చాలా సులభంగా నేర్చుకుంటారు. పిల్లల మనస్తత్వం అంతే, వాళ్ళు చాలా ఈజీగా అట్రాక్ట్ అవుతారు. ఏ తల్లిదండ్రులైనా వాళ్ళ పిల్లల్నే సపోర్ట్ చేస్తూ ఉంటారు. నేను సపోర్ట్ చేయట్లేదు సార్. వీడు చేసింది తప్పే. మీరు వీడిని శిక్షించండి, అంతేగాని వీడిని స్కూల్ నుంచి పంపించేస్తానంటే. వేరే కొన్ని విషయాలు మీతో మాట్లాడడానికే నేను మిమ్మల్ని పిలిపించాను. నువ్వు బయటకు వెళ్ళి నుంచో. ఈ వయసులో పిల్లలందరూ కూడా కొంచెం గొడవ చేస్తారు. అయినా వీడుకున్న ఆ పొగరబోతు గుణానికి మీరు ట్రీట్మెంట్ ఇప్పించాలి. మెంటల్ ట్రీట్మెంట్ ఇప్పించాలనట్లేదు. బీఆర్సీ తరఫున చైల్డ్ కౌన్సిల్ థెరపీ జరుపుతున్నారు. వీడి పేరు కూడా ఇస్తాను. కౌన్సిలింగ్ చేస్తే ఏదైనా మార్పు రావచ్చు అనిపిస్తోంది. వద్దండి, అలాంటి థెరపీలేమీ మా అబ్బాయికి అక్కర్లేదు. వాడికి కాస్త కోపం ఎక్కువే, అంతేగాని వాడికి ఏ రోగమూ లేదు. వాడు కడుపులో ఉన్నప్పటి నుంచి ఇప్పటిదాకా మేం అనుభవిస్తున్న బాధల ఎఫెక్ట్ వల్లే ఇది. వాణ్ణి నేనే సరిచేస్తాను. ఓకే, ఒకవేళ మీకా నమ్మకం ఉంటే అది చాలు. నేనొక పరిష్కారం చెప్పానంతే. ఇకపై వాడి గురించి నా దగ్గరికి ఎలాంటి కంప్లైంట్ రాకూడదు. వస్తే యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. నేను వాళ్ళ దగ్గర ఫైట్ చేయలేదమ్మా. వాళ్ళే నన్ను ఎగతాళి చేశారు. నిజంగా అమ్మా, మా నాన్న ఒక దొంగ, అందుకే ఆయన్ని జైల్లో వేశారని వాడు నా ఫ్రెండ్స్ అందరి ముందు చెప్పాడు.
నేను వెళ్ళిపోయినా నా వెనక వచ్చి మళ్ళీ ఎగతాళి చేశాడు. అందుకే నేను అమ్మా ఇక నుండి నేను ఎవరేమన్నా ఏమీ చెయ్యను, ఎవరితోనూ గొడవ కూడా పడను. మీ నాన్న జైలుకి వెళ్ళిన దాంట్లో నీ తప్పేమీ లేదు. ఆ భారం నువ్వు మొయ్యక్కర్లేదు. ఇక ఎవరైనా మీ నాన్న గురించి ఏవైనా మాట్లాడితే నీకు అమ్మ మాత్రమే ఉందని చెప్పు చాలు. ఏంటమ్మా అక్కడైతే శబ్దం వినిపిస్తోంది? మనల్ని ఎవరో ఫాలో అవుతున్నారు. నూరా, మనకలా అనిపించిందేమో. కళ్యాణి తన టీచర్ మీద చూపించే ప్రేమ సూరజ్ కూడా ఉందేమోనని నా అనుమానం. నేను ఆ టీచర్ని గుళ్ళో చూసినప్పుడు నా పక్కన సూరజ్ కూడా ఉన్నాడు. వాళ్ళిద్దరి మాటలను బట్టి నాకలా అనిపించింది. వాడికి పెళ్లి చేయటానికి 2 పిల్లలున్నావిడే నీకు దొరికిందా? వీడికి కూడా కూతురుంది కదండి, ఇంకేంటి? మీరొక్కసారి సుధా టీచర్ని చూడండి, మీకు నచ్చుతుంది. వాళ్ళిద్దరి జంట చాలా బాగుంది. ఈ ఇంట్లో ఎవరికో పుట్టిన 2 పిల్లలు పెరగటం నాకు అస్సలు ఇష్టం లేదు. పెళ్ళయిన తర్వాత వాళ్ళు కూడా సూరజ్ పిల్లలే కదా. అది నువ్వు యాక్సెప్ట్ చేయగలవా? సూరజ్ కోసం నేనేమైనా చేస్తాను. అది జరిగే పని కాదనిపిస్తుంది. మీరు తనని చూడకపోవటం వల్లే ఇలా మాట్లాడుతున్నారు. పెళ్ళయిన తర్వాత వాళ్ళిద్దరి పిల్లల్ని బోర్డింగ్ స్కూల్లో వదిలేస్తే సూరజ్కి భార్యగా తను చాలా బాగుంటుందండి. ఒకవేళ దానికి ఒప్పుకోకపోతే ప్రవీణ గురించి ఆలోచిద్దాం. ఇంకా కూడా వాడి పెళ్లి విషయం అశ్రద్ధ చేయొద్దండి.